నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మీ అందరికీ సుపరిచితురాలు విశాలాక్షి అమ్మ. అమ్మ మాట్లాడుతూ ఉంటే ప్రతి పండుగ ఈ విధంగానే జరుపుకోవాలేమో, ఇలా జరుపుకుంటేనే మనకన్నీ శుభాలు జరుగుతాయేమో అనిపిస్తుంది. ప్రతి పండగ గురించి చాలా విశేషంగా చెప్తారు. ప్రతి విషయాన్ని నోట్ చేసుకోండి. తెలియని ఎన్నో విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. కానీ మనం చేయాల్సిందల్లా ఒకటే ఏమిటంటే వీడియో ఎక్కడా స్కిప్ చేయకూడదు. స్కిప్ చేయటం వల్ల ఏమిటి అంటే మనకు విషయం బోధపడదు. ఎక్కడో చోట విషయాన్ని మనం పక్కకి నెట్టేసిన వాళ్ళం అవుతాం. అందుకని ఎక్కడా కూడా వీడియో స్కిప్ చేయకుండా ఎంతైతే డ్యూరేషన్ ఉంటుందో అంతా కూడా ఖచ్చితంగా చూసే ప్రయత్నం చేయండి. డౌట్స్ ఏమన్నా ఉన్నా లేదా అమ్మ చెప్పే మాటలు మీకు ఎలా అనిపించాయని షేర్ చేసుకోవాలి అనుకున్నా కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మ. చాలా సంతోషంగా ఉంది మళ్ళీ మీతో కార్యక్రమం చేయటం. ఇక వసంత పంచమికి సంబంధించి విశేషాలు చెప్పండి. అదే రోజును సరస్వతిని ఎక్కువగా ఆరాధించాలి అని కూడా అంటూ ఉంటారు. కారణం ఏమిటి? ఈ విషయాలన్నీ కూడా వివరించండి. నమస్తే శారదాదేవి కాశ్మీరపురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాం బుద్ధిం చ దేహి మే. తల్లి నిన్ను తలంచి పుస్తకము చేతన్ పూనితిన్ నీవు నా యుల్లం వందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శోభిల్లం వల్కుమ నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని ఫుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి నిశేష జాడ్యాపహ. ఏ దేవత యొక్క ఏ ఒక్క స్తోత్రాన్ని తీసుకున్నా దాని అర్థాన్ని కనుక మనం విచారణ చేసినట్లయితే ఆ దేవత యొక్క తత్వము ఏమిటి అన్నది మనకి బోధపడుతుంది. శ్రీ మహాసరస్వతీదేవి, ఆవిడే జ్ఞాన సరస్వతీదేవి. ఆవిడ మనకు అమ్మలగన్న యమ్మ అంటే మనందరికీ కూడా తల్లి, మాతృస్వరూపిణి తల్లి. మన అమ్మలకు కూడా అమ్మ ఎవరు అంటే సరస్వతీదేవే. మన సకల కోర్కెలను కూడా తీర్చే కల్పవల్లి ఆవిడ. ఆమెను మన హృదయంలో నిలుపుకుని మన వాక్కుల రూపంలో, మనం మాట్లాడే మాటల రూపంలో మనలో నుంచి వెలువడాలి అని, మనకు జ్ఞానాన్ని కలిగించాలని మనమందరం కూడా అమ్మను ప్రార్థించాలి. మనకి ముక్తినివ్వమని. అసలైన జ్ఞానము అమ్మవారే ఇస్తుంది గనక ఆ జ్ఞానము యొక్క పరమగమ్యము ముక్తి పొందడం గనక ముక్తినివ్వమని మనం ప్రార్థించాలి. మాఘ శుద్ధ పంచమిని అంటే మాఘ శుక్ల పంచమిని శ్రీ పంచమి లేకపోతే వసంత పంచమి అని అంటారు. బ్రహ్మజ్ఞానాన్ని కలిగించే గురూపసదనానికి అవసరమైన బ్రహ్మోపదేశము అంటే ఉపనయన సంస్కారము చేయడానికి అత్యంత శుభమైన ముహూర్తము వసంత పంచమి. కనుక వసంత పంచమి నాడు కనుక ఉపనయనం చేసినట్లయితే వారు అలా గురువు దగ్గరికి వెళ్ళి గురువు ఉపదేశం వల్ల, శాస్త్ర జ్ఞానం వల్ల, పఠనం, శ్రవణ, మనన, నిధిధ్యాసనలతో ముక్తిని పొందగలుగుతారు. కనుక అంతటి పవిత్రమైన దినము వసంత పంచమి. మాఘస్య శుక్ల పంచమ్యాం విద్యారంభ దినేపిచ అనంటూ అలా ప్రారంభించి మనకి ధర్మ శాస్త్రాలలో అంటే గృహ్య సూత్రాలలో వసంత పంచమి ప్రాముఖ్యత, ఆ రోజు ఎలా చేయాలో విధి విధానాల గురించి చెప్పారు. నామరూప రహితమైన చిచ్చక్తి, జ్ఞాన శక్తి ఆవిడే సరస్వతీదేవిలా ఒక రూపాన్ని, ఆకారాన్ని సంతరించుకుని అవతరించినటువంటి రోజు మాఘ శుద్ధ పంచమి. కనుక ఆ రోజుని మనం శ్రీ పంచమి, వసంత పంచమి అంటాము. శ్రీ అంటే ఐశ్వర్యము, సౌభాగ్యము, సకల ఆనందాలు. స్త్రీలను పంచే, మనందరికీ పంచిపెట్టే, సంపదలని ఐశ్వర్యాలని ఇచ్చేటటువంటి పంచమి కనుక శ్రీ పంచమి. మన జీవితాలలో వసంతాన్ని కలిగిస్తుంది గనక అది వసంత పంచమి. వసంతము అని అంటేనే ఆనందము యొక్క ప్రాదుర్భావం. కనుక పరబ్రహ్మట బ్రహ్మదేవుడిని సృష్టించి సృష్టి కార్యం చేయమన్నాడు. బ్రహ్మదేవుడు ప్రజాపతులని సృష్టించి నాకు సృష్టి కార్యంలో మీరందరూ సహాయం చేయండి అని అడిగాట. అప్పుడు వాళ్ళకి అప్పటిదాకా వాగ్దేవి ఆవిర్భవించలేదు, మాట్లాడడం తెలీదు, సైగలు చేయడం మొదలు పెట్టారట. దాంతో ఇలా సైగలతో ఏమర్థమవుతుంది, సృష్టి కార్యం ఎలా చేయగలుగుతారు అని బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తే, శ్రీ మహావిష్ణువు సాక్షాత్తుగా పరమేశ్వరుడు, సర్వ విద్యలకి అధిదైవము ఈశ్వరుడు కనుక
ఆ పరమేశ్వరుడిని ఆయన్ని ప్రార్థించి, ఈశ్వర నీ నుంచి నేను వాక్ శక్తిని యావత్ విశ్వానికి ఇద్దామనుకుంటున్నాను అని ఆయన అనుమతి తీసుకుని పరమేశ్వరుడి శరీరంలో నుంచి ఒక తెల్లని ఆ జ్ఞాన జ్యోతి లాంటి వెలుగుని, ఒక రూపాన్ని అమ్మవారిగా మలిచి బయటకు తీసుకొచ్చాడట. అంటే ఈశ్వరుడి సోదరి, శివ సోదరి సరస్వతీదేవి. అందుకే ఇద్దరు కూడా శుద్ధ స్ఫటిక మణినిపులు, తెల్లగా ఉంటారు. ఇద్దరు జ్ఞాన స్వరూపులు, విద్యార్థి దేవతలు కనుక అలా వాగ్దేవిని, శివ సోదరిని సృష్టించాడట. ఆవిడే సరస్వతీదేవి. అలా ఈవిడ సృష్టించబడింది అని దేవి భాగవతంలో చెప్పారు మనకి. ఇంకా దేవి భాగవతంలో నవమ స్కంధంలో చెప్పారు. ఇంకా బ్రహ్మ వైవర్త పురాణంలో గోలోక ఖండంలో కూడా ఇదే విషయాన్ని తెలియజేశారు. తెల్లగా మల్లె పువ్వులా స్వచ్ఛంగా అందంగా చంద్రకాంతిలా ప్రకాశిస్తున్న వాగ్దేవి ఆవిర్భవించిన తిథి మాఘ శుద్ధ పంచమి. ఈశ్వరుడుట తనలో నుంచి తన సోదరిలా వెలువడిన జ్ఞాన స్వరూపిణిని చూసి సరస్వతీదేవితో, తల్లి నువ్వు మా సంకల్పంతో జన్మించావు. నిన్ను వాగ్దేవిగా, గీర్దేవిగా, గీర్వాణిగా, వాణిగా, వాక్ శక్తి స్వరూపిణిగా, బుద్ధిశక్తి, జ్ఞానశక్తి, ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తి స్వరూపిణిగా దేవతల చేత మానవుల చేత కూడా నీవు కొలవబడతావు. అందరి వాక్కులలోనూ నీవు చేరి వారికి మాట్లాడే శక్తి నివ్వమ్మా అని కోరాడట. కనుక మానవుల్లో ఉండే ఆలోచన శక్తి, గ్రహణ శక్తి, భావ ప్రకటన శక్తి, మాట్లాడే శక్తి సర్వము కూడా సరస్వతి మాత అనుగ్రహం వల్ల మనకి లభిస్తుంది. నీవు వర్ణపద వాక్యార్థ స్వరూపిణివి. నీవు పుట్టిన ఈ రోజున ప్రజలందరూ కూడా పండుగగా జరుపుకుంటారు, నిన్ను కొలుచుకుంటారు అని వరమిచ్చాడట ఈశ్వరుడు. శ్రీకృష్ణుడు కూడా సరస్వతి మాతను స్తోత్రిస్తూ 14 శ్లోకాలతో సరస్వతి కవచాన్ని రచించాడని, అమ్మవారిని కీర్తించాడు, అర్చించాడని దేవి భాగవతం నవమ స్కంధంలో, బ్రహ్మ వైవర్త పురాణం గోలోక ఖండంలో కూడా ఉంది. అలా శ్రీ మహాసరస్వతీదేవి కటాక్షాన్ని పొందడానికి ఇది ఒక గొప్ప స్తుతి, శక్తివంతమైన స్తోత్రం. ఆదౌ సరస్వతి పూజ శ్రీకృష్ణేన వినిర్మిత అని చెప్పారు. మొట్టమొదట్లో కృష్ణుడే ప్రారంభించాడు సరస్వతి మాతని పూజించడం. సరస్వతి కటాక్షం ఉన్నట్లయితే లక్ష్మీ పార్వతీ మాతల కటాక్షం సహజంగా వచ్చేస్తుంది. ఆగమ శాస్త్రాల్లో కూడా సరస్వతి మాత యొక్క పూజా విధానాలని మనకి ఏర్పరిచారు. మంత్రాలతో, యంత్రముతో అమ్మవారిని పూజించే విధానం మనకి అందించారు మహర్షులు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులు కూడా అమ్మవారిని స్తోత్రించారు. సర్వదేవతలు కూడా సరస్వతి మాతను స్తోత్రించారు, పూజించారు. అలా దేవతలు, మహర్షులు, మానవులు, సర్వ ప్రాణికోటి కూడా అమ్మవారిని ఆరాధిస్తున్నారు. సరస్వతి ద్వాదశ నామ స్తోత్రంతో అమ్మవారిని ఆరాధిస్తారు. మార్కండేయ పురాణంలో అశ్వసేనుడు, ఆయన పరమ సరస్వతి భక్తుడు, ఆయన సరస్వతి స్తోత్రం చేశాడు. ఆ స్తోత్రము అత్యంత మహిమోపేతమైనది. సర్వ రోగ నివారిణి, కేవలం జ్ఞానప్రదాయిని మాత్రమే కాకుండా అనేక గ్రంథాలలో అనేకమైన సరస్వతి స్తోత్రాలు, శ్లోకాలు, పద్యాలు మనకి ఇవ్వబడ్డాయి. మనందరం ఎప్పుడూ నిత్యము పారాయణ చేసుకునే అనేకమైన శ్లోకాలలో 1-2 ఇప్పుడు మనం చెప్పుకుందాం. యా కుందేందు తుషారహార ధవళ, యా శుభ్రవస్త్రాన్విత, యా వీణ వరదండ మండిత కర, యా శ్వేత పద్మాసన, యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవై సదా సేవిత, సామాం పాతు సరస్వతి భగవతి నిశ్శేషజాడ్యాపహ. వేదాలలో అనేకమైన సరస్వతి సూక్తాలున్నాయి. సరస్వతి రహస్య ఉపనిషత్తు, అందులో సరస్వతి మాత యొక్క తత్వాన్ని గురించి వివరించారు. సరస్వతీదేవిని శబ్ద బ్రహ్మ స్వరూపిణిగా, ప్రణవ స్వరూపిణిగా ఆ ఉపనిషత్తులో వర్ణించారు.
ఓం ప్రణోదేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్ర్యవతు అనంటూ మనమందరం కూడా ప్రార్థించుకుంటాము. వాజినీవతి అనంటే వాక్కులు, అన్నములు, సకల పదార్థాలు కూడా కలిగినటువంటి తల్లి అని అర్థం. వాజేభిహి, వాజి అంటేనే వాక్కులు, వాజి అంటే అశ్వములు, వాజి అంటే ఇంద్రియములు, వాజి అంటే వాక్కులు. వాజేభిహి అంటే వాక్కులను ఇచ్చి, అన్నాలను ఇచ్చి, సర్వ పదార్థాలని మనకు ఇచ్చి, అవిత్రి అవ రక్షణే, అవ అంటే కాపాడడం, అవిత్రి అంటే కాపాడే తల్లి, రక్షకురాలైన తల్లి. అవతు మనలను రక్షించుగాక అంటూ ఆ తల్లికి మనం నమస్కరించుకోవాలి. బమ్మెర పోతనామాచ్యుల వారు వేదాల్లో ఉన్న అనేకమైన సరస్వతి సూక్తముల యొక్క సారాన్ని, అనేకమైన బీజాక్షరాల మహిమను కూడా నిక్షిప్తం చేసి ఆంధ్ర మహాభారతంలో ఒక పరమద్భుతమైన శ్లోకాన్ని చెప్పారు. ఇది కనుక పఠించినట్లయితే, విద్యార్థులు పఠిస్తే వాళ్ళకి వెంటనే ఏ చదువులు చదివినా చాలా సులభంగా వస్తాయి. ఎవరు పఠించినా మేధా వృద్ధి జరుగుతుంది, మేధాశక్తి. శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా హార తుషార ఫేన రజతాచలకాశ ఫణీశ కుంద మందార సుధాపయోధి సిత తామర సామర వాహిని శుభాకార తనొప్పు నిన్ను మదినెన్నడు కానగల్గు భారతి. అంటే అమ్మా నిన్నెప్పుడు నేను చూడగలుగుతాను అంటూ ఆయన ఆర్తితో అమ్మవారిని ప్రార్థించినట్లుగా ఉంది. కానీ అమ్మ తెల్లనివన్నీ, ప్రకృతిలో ఉన్న తెల్లని పువ్వులని, తెల్ల వస్తువులని అన్నిటినీ ఇందులో చెప్పినట్టు కనిపిస్తుంది. కానీ ఇవన్నీ కూడా వేద సూక్తాల సారము, బీజాక్షరాలతో నిండి ఉంది కనుక పరమ శక్తిమంతమైనది. వేదవ్యాస భగవాన్లు గోదావరి నదీ తీరంలో సరస్వతి మాత గురించి పూజ చేసి అమ్మవారిని ప్రత్యక్షం చేసుకుని బాసర, అక్కడ జ్ఞాన సరస్వతీ దేవిని బాసరలో ప్రతిష్ఠించారు. మనమందరం కూడా మన పిల్లలకి అక్షరాభ్యాసం చేయాలంటే బాసర వెళ్ళి అక్కడే చేయిస్తూ ఉంటాము. జ్ఞానం కావాలి అంటే అక్కడికి వెళ్ళి అమ్మని ప్రార్థించాలి. ముక్తి కావాలి అంటే జ్ఞాన సరస్వతీ దేవి మనకి ముక్తి, ఆవిడ శారదాదేవి కనుక ఆవిడ మనకి ముక్తిని ఇవ్వగలుగుతుంది. ఆదిశంకర భగవత్పాదులు కంచి కామకోటి పీఠంలోను 4 మఠాలలో, శృంగేరి శారదా మఠంలో, అన్ని మఠాలలో కూడా జ్ఞాన స్వరూపిణి అయిన సరస్వతీదేవిని శ్రీ శారదాదేవి నామంతో శారదాదేవిగా ప్రతిష్ఠించారు. ప్రతిరోజు కూడా శారదా చంద్రమౌళీశ్వర స్వామి అర్చన జరిగేలాగా ఏర్పాటు చేశారు. ప్రతిరోజు మానవులందరూ కూడా సరస్వతీదేవిని ప్రార్థించాలి. ఎందుకంటే విద్యల తల్లి గనక పిల్లలకు మనం చిన్నప్పటి నుంచే అలా పూజించడం అలవాటు చేయాలి. అక్షరాభ్యాసం అప్పుడే శివుడిని మహేశ్వరుడిని పూజించడము, సరస్వతి మాతను పూజించటము మనం అలవాటు చేస్తున్నాము. సిద్ధమంత్రమైన పంచాక్షరి మహామంత్రాన్ని కూడా మార్చి ఉపదేశం చేస్తున్నాము. అలాగే సరస్వతి మాత పుట్టినరోజైన శ్రీ పంచమి రోజున, అమ్మవారి నక్షత్రమైన మూలా నక్షత్రం రోజున, సరస్వతి మాతకు చాలా ప్రియమైన సప్తమి తిథి నాడు కూడా మనమందరం సరస్వతి మాతను పూజించాలి. పంచమి తిథి కూడా అమ్మవారికి ఇష్టం, సప్తమి తిథి కూడా అమ్మవారికి ఇష్టమే. తన జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం రోజున ఆది పరాశక్తి అయిన శ్రీ లలిత పరాభట్టారిక, ఆవిడే చండీ పరాంబికగా మనకి చండీ సప్తశతిలో వివరించారు. ఆవిడ మహా సరస్వతీ దేవిగా అవతరించి ఎందరో రాక్షసులను, నిశుంభులను సంహరించింది. ఈ వివరాలన్నీ కూడా మనకి దేవీ మహాత్యంలో, మార్కండేయ పురాణంలో దేవీ మహాత్యంలో ఉంది, బ్రహ్మాండ పురాణంలో చెప్పారు. ఇంకా దేవి సప్తశతిలో ఇవన్నీ కూడా మనం చూస్తాము. శుంభుడు అనంటే చెడ్డ ఆలోచనలు, దుర్మార్గమైన బుద్ధులు, దురాలోచనలని కలిగించేటటువంటి వాడు శుంభుడు. ఇంకా అంటే మంచి ఆలోచనలని నశింపజేస్తాడు, దుష్ట ఆలోచనలు కలిగిస్తాడు. నిశుంభుడు అనంటే జ్ఞాపక శక్తిని నిర్వీర్యం చేస్తాడనమాట. మనకి జ్ఞాపక శక్తి లోపిస్తుంది వీడి దుష్ట ప్రవర్తన వల్ల. అంటే వివేకం ఉండదు.
అలా శుంభ నిశుంభులు ఇద్దరూ కూడా మనకి జ్ఞాపక శక్తి లేకుండా చేస్తారు, జ్ఞానాన్ని పోగొడతారు, అజ్ఞానాన్ని కలిగిస్తారు. ఇటువంటి వారిని అమ్మవారు మూలా నక్షత్రం రోజున సరస్వతీదేవిగా అవతరించి వాళ్ళని సంహరించింది. అంటే అర్థం ఏమిటి అని అంటే, మనలో ఉన్న దురాలోచనలని, దుష్ట భావనలని, అజ్ఞానాన్ని, జ్ఞాపక శక్తి లేకపోవడాన్ని, అవివేకాన్ని కూడా అమ్మవారి ప్రార్థన వల్ల మనం పోగొట్టుకోగలుగుతాము. అమ్మవారే వాటిని పోగొడుతుంది అని, మనకి జ్ఞాపక శక్తిని, తెలివిని, జ్ఞానాన్ని అనుగ్రహిస్తుంది అని మనం గ్రహించాలి. ఈ జగన్మాతే త్రిజగన్మాత అంటే సరస్వతీదేవిగా ఆవిర్భవించిన మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి ఆది పరాశక్తే మహాసరస్వతీదేవి. విద్యా ప్రదాన సమయే శశికోటి శుభ్రం ఐశ్వర్యదాన సమయే నవ విద్రుమాపాం విద్వేషి వర్గదళనేతు తమాల నీలాం దేవీం త్రిలోక జననీం శరణం ప్రపద్యే అని మనం ప్రార్థిస్తాము. ఉన్న తల్లి ఒక్కరే, ఆవిడే ఆది పరాశక్తి. ఆవిడే మహాసరస్వతీదేవిగా, లక్ష్మీదేవిగా, పార్వతీదేవిగా విరాజమానమవుతూ మనతో పూజలు అందుకుంటోంది. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణిగా దేవి సప్తశతిలో కీర్తించబడిన ఈ తల్లి మధుకైటఫులను, ధూమ్రాక్ష, రక్తబీజ, మహిషాసుర, చండముండులను, శుంభ నిశుంభులను అందరినీ కూడా సంహరించింది అనంటే, వీరందరినీ సంహరింపజేసినది మహా సరస్వతీదేవి. అంటే జ్ఞానము మాత్రమే, వివేకానికి, జ్ఞానానికి మాత్రమే అజ్ఞానము వల్ల కలిగే దుష్టత్వాలను అరికట్టగలిగే శక్తి ఉంటుంది. మధుకైటఫులు అనేవి అహం మమలు, నేను నాది అనే దానికి ప్రతీకలు. అది జ్ఞానం వల్లే పోవాలి కదా. ధూమ్రాక్షుడు అంటే ధూమ్రలోచనుడు అన్న మసకబారిన కళ్ళు కలవాడు. మనకి బాగా పొగ మన కళ్ళలోకి వెళ్తే ఎదురుగా ఉన్నది ఏది కనిపించదు, అంటే యథార్థం గోచరించదు, సత్యం తెలీదు. అసత్యాన్ని సత్యం అనే భ్రమ మనకి, మోహము, మాయ కమ్మేస్తుంది. ఆ మాయ పోవాలి అంటే కూడా జ్ఞానం కలగాలి అంటే సరస్వతీదేవే మనకి రక్షకురాలు, అక్కడ శక్తినివ్వగలది. ఇంకా రక్త బీజుడు అంటే రక్తము అంటే రాగము, ప్రేమ. ఆ ప్రేమ మమకారము, మోహము. ఈ రక్త బీజుడు మోహంతో ఉన్నవాడు కనుక రాగము వల్ల అందరి మీద కల ప్రేమ వల్ల మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటాము. వాళ్ళతో రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ జన్మ పరంపరలు ఏర్పడుతూ ఉంటాయి. మనకి ఆ రాగము, మమత్వము అనేవి ఆ మనలో నుంచి తొలగిపోవాలి. ప్రేమించాలి, మనం ప్రేమ కావాలి, కానీ మోహము పనికిరాదు. ధృతరాష్ట్ర ప్రేమ లాంటి ప్రేమ పనికిరాదు, మనిషిని మోహంలో బంధిస్తుంది. అది పోవాలి అంటే జ్ఞానం కావాలి. అంటే పునరపి జననం అనేది లేకుండా, మళ్ళీ మళ్ళీ పుట్టక్కర్లేకుండా ఉండాలి అంటే ఈ మోహం తొలగాలి. దానికి జ్ఞానమే శరణు, అమ్మవారే మనకి ఆ వివేకాన్ని ఇవ్వగలుగుతుంది, నిత్యానిత్య వివేకాన్ని. అలా శుంభని శుంభులు మనం ముందే చెప్పుకున్నాం కనుక వీరందరినీ కూడా, ఇంకా చండముండులు, చండు ముండు వీళ్ళు కూడా మహిషాసురుడు. మహిషం అంటేనే దున్నపోతు, అంటే అది ఒక జంతువు కదా, ఎద్దు. అది బద్ధకానికి, సోమరితనానికి, జడత్వానికి ప్రతీక. జడత్వం పోవాలి, చిచ్చక్తి కావాలి అంటే అమ్మవారి అనుగ్రహం మనకు ఉండాలి. ఇంకా చండు ముండు అనంటే కామము, క్రోధము, అన్నింటికీ కారణం కామయేష క్రోధయేష అని చెప్పింది కదా భగవద్గీత కూడా. ఇవి పోవాలి అంటే వివేక జ్ఞాన ఉదయం కలగాలి. వివేక జ్ఞానము అమ్మవారి అనుగ్రహంతోనే మనకి వస్తుంది కనుక సరస్వతి మాత ఆరాధనతో మనలోని ఈ దుష్టత్వాలన్నిటినీ పోగొట్టుకోగలుగుతాము అని చెప్పడానికి ప్రతీకగా దేవి మహాత్యంలో ఈ రాక్షసులని అమ్మవారు చంపినట్టుగా మనకి బోధించారు మహర్షులు. ఈ జగన్మాతని, మహాసరస్వతీ దేవిని మనం గాయత్రి మాతగా ఉదయం పూట సంధ్యావందనం చేసేటప్పుడు ఉదయము ప్రాతకాలంలో గాయత్రి మాతగా, మాధ్యాహ్నిక సంధ్యలో సావిత్రీదేవిగా, సాయంకాలం సరస్వతీదేవిగా సంధ్యా సమయాలలో ఉపాసిస్తున్నాము. మార్కండేయ పురాణంలో అశ్వసేనుడు చేసిన ఈ సరస్వతి స్తోత్రం ఉంది అని చెప్పుకున్నాం కదా. ఇది చాలా మహిమోపేతమైనది.
దీన్ని పారాయణం చేయడం వల్ల అసాధారణమైన ధారణ శక్తి కలుగుతుంది. చాలా మంది అంటే ఎంతో ధారణ కలిగిన వాళ్ళు ఉన్నారు అని మనం చెప్తూ ఉంటామే, వారందరూ కూడా సరస్వతీ మాత ఉపాసకులే. కనుక సరస్వతీదేవి అనుగ్రహంతో ధారణా శక్తి మనం పొందగలుగుతాము. జగద్ధాత్రి మహం దేవీం ఆరిరాధయుషు సుపాం స్తోష్యే ప్రణమ్య శిరసా బ్రహ్మయోనిం సరస్వతీం. ఇలా మొదలుపెట్టి చాలా శ్లోకాలు ఉన్నాయి. దీన్ని ఎవరైతే ప్రార్థిస్తారో, పఠిస్తారో, మననం చేస్తారో, ఈ స్తోత్రం మొత్తాన్నిట 1000 సార్లు గనక ఎవరైనా పఠిస్తే మూర్ఖో భవతి పండిత అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. పరమ మూర్ఖుడు జడుడు కూడా మహాపండితుడు అవుతాడట. కేవలం దీని ఆ పఠించిన శక్తి వల్ల శాస్త్ర జ్ఞానం కలుగుతుంది. అష్టావధానాలు, శతావధానాలు, సహస్రావధానాలు చేసేవాళ్ళు అందరూ సరస్వతి ఉపాసకులే. ఇలాంటి ధారణనివ్వగల స్తోత్రాలు ఉపాసించి ఉంటారు, అందుకే అంత ధారణ. సరస్వతి మాతనే మనం బ్రాహ్మి అని, వైష్ణవి అని, రౌద్రి అని కూడా మనం ప్రార్థిస్తూ ఉంటాము. సరస్వతి మాతకి అనేక అవతారాలు ఉన్నాయి. సర్వశుక్ల సరస్వతి అని వేదం చెప్తోంది మనకి. ఈ తల్లి కూడా శివుడిలాగా శివ సోదరి కదా. శుద్ధ స్ఫటిక మణి నిభ, స్వచ్ఛమైన స్ఫటికంలాగా కాంతితో తెల్లగా విరాజమానమవుతూ ఉంటుంది. అంటే శుద్ధ సత్వ స్వరూపిణి. సత్వాత్ సంజాయతే జ్ఞానం అన్నారు. ఎవరిలో సత్వగుణం ఉంటుందో వారికి జ్ఞానం కలుగుతుంది. అమ్మవారు శుద్ధ సత్వ స్వరూపిణి గనక ఆవిడ ఉపాసనతో మనలో ఉన్న సత్వగుణం శుద్ధ సత్వంగా పరిణమిల్లుతుంది. కనుక మనం అలా మన సత్వగుణాన్ని శుద్ధ సత్వంగా మార్చుకోవాలి. ఈ సరస్వతి మాత ఎప్పుడూ తెల్లని వస్త్రాలు ధరించి ఉంటుంది. ధౌత వస్త్రాంబరధారి, చేతిలో వీణను పట్టుకుంటుంది, అక్షమాల పట్టుకుంటుంది, పుస్తకాన్ని, వేదాలకి ప్రతీకగా పుస్తకాన్ని పట్టుకుని అభయ వరద హస్తము, ఆ హస్తాలతో ఉంటుంది. మనం వీణ పట్టుకుంటుంది కదా, వీణ అంటేనే సంగీతానికి ప్రతీక. వీణ ధ్వని ఓంకారానికి ప్రతీక. సంగీతమపి సాహిత్యం సరస్వత్యా స్తనద్వయం ఏకం ఆపాత మధురం అన్యద్ ఆలోచనామృతం అని చెప్పారు. సంగీతానికి వీణని, సాహిత్యానికి పుస్తకాన్ని అమ్మవారు ధరించింది అని మనం అనుకోవచ్చు. ఇంకా అక్షమాల అంటేనే అందులో అక్షరాలు, అక్షరములు అని అంటే యావత్ వాంగ్మయం మొత్తం. కనుక దానికి ప్రతీకగా అక్షమాల, అక్షర సముదాయ స్వరూపానికి ప్రతీకగా, సమస్త సాహిత్యానికి ప్రతీకగా పుస్తకాన్ని అమ్మవారు ధరించి మనకి జ్ఞానానికి ప్రతీక అయిన వేదాలు అని అనుకోవచ్చు. ఆ వేద విజ్ఞానం కావాలంటే అమ్మవారి అనుగ్రహం ఉండాలి. కనుక ఆ రూపాన్ని చూడగానే మనం అమ్మ నుంచి ఏమేం పొందగలుగుతాము అన్నది మనకి అర్థమవుతుంది. ఇంకా అమ్మవారు శ్వేత పద్మాసనాసీన అయి ఉంటుంది. తెల్లని 1000 రేఖల పద్మంలో కూర్చుని ఉంటుంది. తెల్లదనం స్వచ్ఛతకి, పద్మము అనేది వికసనత్వానికి, సహజ సుగంధత్వానికి ప్రతీక. ఇంకా అమ్మవారు హంసవాహని. హంసలో సృష్టిలో ఏ జంతువుకి, పశుపక్షాదులకి, మానవులకి, ఏ పక్షికి లేని ఒక అద్భుతమైన మహిమ శక్తి పుట్టుకతో ఉంది. ఏమిటి అనంటే క్షీరనీర న్యాయము అని అంటూ మన న్యాయంలా కూడా చెప్పుకుంటాము. పాలు నీళ్లు కలిపి హంసగిస్తే పాలని మాత్రమే తాగి నీరు వదిలేస్తుందిట. అంటే ఈ విశ్వంలో మనకి నానాత్వం కనిపిస్తోంది. కనిపిస్తున్న నానాత్వం అంతటా అంతర్యామిలా ఉన్న కనిపించని పరతత్వాన్ని, ఏకత్వాన్ని, బ్రహ్మతత్వాన్ని మనం గ్రహించగలగాలి అని హంస మనకి తెలియజేస్తోంది. కనుక అలాంటి దాని మీద ఆసీనురాలైన అమ్మని ఆరాధిస్తే మనకు ఆ సదసద్ వివేకం కలిగి ముక్తులం అవ్వగలుగుతాము. ఇంకొకటి ఏమిటి అంటే ఈ హంసలు అనేవి బ్రహ్మదేవుడి సృష్టి కాదు. సరస్వతి మాతే తన కోసము, బ్రహ్మదేవుడి కోసము కూడా ఒక ఆడహంసని, ఒక మగ హంసని తెల్లని దేహంతో, తెల్లని రెక్కలతో, ఎర్రని ముక్కుతో, ఎర్రని పాదాలతో ఉండే, అది నీళ్లల్లో, నేల మీద, ఆకాశంలో, అగ్నిలో కూడా సంచరించగల శక్తి కలిగిన ఒక దివ్యమైన
ఆ దైవీ శక్తిని పుట్టించింది. దాన్ని మనం హంస అని అంటున్నాము. హంస అనంటే శ్వాసలు, హంసలు అంటే పరమహంసలు, పరమహంసలు యోగులు, వారిని కూడా హంస అని అంటాము. ఆ హంసలందరూ చేరి అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారట. సో మనం జ్ఞానాన్ని గ్రహించాలి అనంటే జ్ఞాన స్వరూపిణి అయిన సరస్వతి మాతను ఆరాధించాలి. ఇంకొకటి, హంస అరిస్తే మనకి ఓంకారం పలికిన ధ్వనిలా వినిపిస్తుంది. హంసనాదాలు ఎప్పుడైనా ఎవరైనా విని ఉంటే అది ఓంకార స్వరూపంలా, ఓంకారంలానే ఉంటుంది ఆ శబ్దం. నెమళ్ళది క్రేంకారం అని అంటారు, దీనిది హంసలది ఓంకారం. ఓంకారం లాగా ప్రణవనాదం చేస్తాయి అవి, ధ్వనించడం, మాట్లాడడం, అమ్మవారితో మాట్లాడుతూ ఉంటాయిట సరస్వతి మాతతో. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటి అనంటే, ఇది శ్వాస అని చెప్పుకున్నాం గనక, మన దేహంలో ఉచ్ఛ్వాస నిశ్వాస రూపంలో ఉన్న శక్తి ఎవరు అంటే సరస్వతీదేవి. ఆవిడే ప్రాణశక్తి, ఆవిడే చిచ్చక్తి. మనలో ఉన్న యోగ శక్తి కూడా ఆవిడే. ఆవిడ అనుగ్రహం ఉంటే యోగముతో మనం కుండలిని జాగృతం చేసి ముక్తి పొందగలుగుతాము. ఈ తల్లినే జ్ఞాన స్వరూపిణిగా జ్ఞాన ప్రసూనాంబ, మనం జ్ఞాన ప్రసూనాదేవిని శ్రీశైలంలో కొలుచుకుంటాము. ఈవిడనే మనం నీల శ్యామలాదేవి దేవిగా ఆరాధిస్తాము. శ్యామలాదేవి, కాళిదాస మహాకవి శ్యామలాదేవిని ఉపాసించి ఆ క్షణానే మామూలుగా పామరుడైన అతను మహాకవి మహాపండితుడు అయి శ్యామల దండకంతో అమ్మవారిని స్తోత్రించాడు, మనందరికీ తెలుసు కదా. అలా రాజశ్యామలాదేవి ఆ ఆరాధనతో ఎందరో కవులు మహాపండితులయ్యారు, గొప్ప అఖండమైన కీర్తిని సంపాదించుకున్నారు. శారదాదేవి మనకి, సరస్వతీదేవి లౌకికమైన విద్యలను ఇస్తుంది, శారదాదేవి ఆరాధన ముక్తిని కలిగిస్తుంది అని చెప్తారు పెద్దలు. కనుక శ్యామల నవరాత్రులు మనం మాఘ శుద్ధ పాడ్యమి నుంచి మాఘ శుద్ధ నవమి దాకా ఈ 9 రోజులని శ్యామల నవరాత్రులు, గుప్త నవరాత్రులని కూడా అంటాము. ఆ శ్యామల నవరాత్రుల పేరిట సరస్వతి మాతను మనం ఆరాధిస్తున్నాము. సరస్వతి అంటేనే జ్ఞానము, జ్ఞానము అంటే సరస్వతి అనే పదం సృ సర అంటే ప్రవహించడం, టు మూవ్ అని అంటాం, కదలడం అనే అర్థం ఉన్న ధాతువు. దాని నుంచి సరస్వతి అనే పదం వచ్చింది. అంటే ఎప్పుడూ కదులుతూ ఉంటుంది, ప్రవహిస్తూ ఉంటుంది. కనుకే నదీ రూపంలో కూడా, సరస్వతి నదీ రూపంలో కూడా సరస్వతి మాత ఉంది. వేదాలలో సరస్వతి నది, వృషద్వతి నది, పద్మా నది, ఇవన్నీ అత్యంత పవిత్రమైన సుకుమారమైన నదులుట. కొంచెం కల్మషం తగిలితే అవి మాయమైపోతాయి. అందుకే సరస్వతి మాత అంతర్వాహిని అయింది. వృషద్వతి, పద్మా నదులు దేవలోకానికి వెళ్ళిపోయాయి, అవి ఇప్పుడు భూలోకంలో కనిపించట్లా, ఒకప్పుడు ఉండేవి. మనకి సరణశీలత్వాత్ సరస్వతి అని అంటారంటే ప్రవహిస్తూ ఉంటుంది గనక సరస్వతి. మరి నది రూపంగా కాకుండా మనం అమ్మవారి రూపంలో ఆరాధిస్తున్నాం కదా సరస్వతీ దేవిని అంటే, ఆవిడ జ్ఞాన స్వరూపిణి కదా. తల్లిదండ్రుల నుంచి పిల్లలకి, గురువుల నుంచి శిష్యులకి, ఒక తరం నుంచి మరొక తరానికి ఆ జ్ఞానము అందివ్వబడుతూ ఉంటుంది. వేద విజ్ఞానము ఎన్ని వేల లక్షల కోట్ల 200 కోట్ల సంవత్సరాలైంది సృష్టి ప్రారంభమయ్యని మనకి వేదాల్లో ఉంది, పురాణాల్లో ఉంది. ఇప్పుడు సైంటిస్టులు కూడా ప్రయోగాలతో నిరూపించారు. అప్పటి నుంచి జ్ఞానగంగ ఋషుల ద్వారా మౌఖికంగా శిష్యులకు ఇవ్వబడి ప్రవహిస్తూనే ఉంది కదా. ఇలా సరస్వతీదేవి ఆరాధన వల్ల మనం లౌకికమైన విద్యలు పొందగలుగుతాము, కీర్తి ప్రతిష్టలు, సుఖవంతమైన జీవితం, అలాగే ఆముష్మికమైన సుఖాలని పొందుతాము. వీటన్నిటికీ పరమైన ముక్తిని కూడా మనం పొందగలుగుతాము. అందుకే సరస్వతీదేవిని శారదాదేవి అన్నారు. అంటే దక్షిణామూర్తి స్వరూపం. మనకి ఈశ్వరుడు సనక సనందనాదులకి జ్ఞానాన్ని ఇవ్వడానికి, బ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వడానికి శ్రీ దక్షిణామూర్తిలా అవతరించాడు కదా వటవృక్షం కింద కూర్చుని. ఆ దక్షిణామూర్తి స్వరూపమే సరస్వతీదేవి యొక్క మూల రూపము అని చెప్తారు ఆదిశంకర భగవత్పాదులు. కనుక జగద్గురు ఆదిశంకర భగవత్పాదులు రాసిన ఆ దక్షిణామూర్తి స్తోత్రము, సరస్వతి అమ్మవారు ఇద్దరూ ఒక్కరే. ఆవిడనే శారదాదేవి అని అంటాము. శృంగేరి మఠం అన్ని మఠాలలో స్థాపించారు. కనుక ఈ తల్లి, ఈ శారదాదేవి చేతుల్లో కూడా దక్షిణామూర్తికి
ఎలా వర్ణిస్తారో, ఆయన దక్షిణామూర్తి స్వరూపమైన శివుడి చేతిలో ఏవి ఉంటాయో అలాంటి అమృత కలశము, చిన్ముద్ర, అక్షమాల పుస్తకము ఇవన్నీ కూడా శారదాదేవి ధరించి ఉంటుంది. చిన్ముద్ర అంటే జీవ బ్రహ్మ ఐక్యతని బోధిస్తుంది అని అంటారు. చిత్శక్తి వల్లే, చిత్ అంటేనే కాన్షియస్నెస్, చైతన్యం, ఆ చైతన్యమే పరబ్రహ్మము, అదే అమ్మవారు, అదే మనలో ఉండి మనని నడిపిస్తోంది. ఇంకా అమృత కలశాన్ని పట్టుకుంటాడు దక్షిణామూర్తి, అలాగే శారదాదేవి కూడా పట్టుకుంటుంది. అంటే అమ్మని ఉపాసించే వాళ్ళకి అమృతత్వం కలుగుతుంది. అమృతత్వము అంటే, అమృతము అంటే ఏమిటంటే మనకి ఎప్పుడు ఏది కావాలో అప్పుడు అదే అమృతం. ఆ సమయానికి చాలా ఆకలిగా ఉన్నవాడికి అన్నం దొరికితే అదే అమృతం. అమృతము అంటే మృతము లేనిది, మృతత్వాన్ని లేకుండా చేసేది, అంటే శాశ్వతంగా అని కాదు, చాలా కాలము హాయిగా ఉండేలా అనుగ్రహిస్తుంది అని అర్థం. నిజమైన అమృతం ఏది అంటే ఎప్పుడు కూడా మోక్షమే. జ్ఞానము మోక్షమే అమృతత్వం. కనుక దక్షిణామూర్తిలాగా శారదాదేవి కూడా మనకి మోక్ష ప్రదాయిని. శారద శరసంధాన శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి అని అన్నారు. అంటే శారదాదేవి అనుగ్రహం ఉంటే యుద్ధంలో కౌశలత్వం కలుగుతుందిట. శత్రువులతో బ్రహ్మాండంగా చక్కగా యుద్ధం చేసి విజయాన్ని పొందగలుగుతారట రాజులందరూ కూడా. అందుకే శారదాదేవిని కూడా ఉపాసించి యుద్ధానికి వెళ్ళేవాళ్ళు. అలాగే సప్తశతిలో కూడా శారదాదేవి వీళ్లతో యుద్ధం చేసి శుంభ నిశుంభ రాక్షసులు వాళ్ళ సైన్యాన్ని అందరినీ అమ్మవారు మట్టుబెట్టింది కదా. ఈ తల్లిని మనం భారతి అంటాము, వాగ్దేవి అంటాం, గీర్దేవి అంటాము, వాణి అంటాము, ఇలా అనేకమైన నామాలు. ఏ పని చెయ్యాలన్నా మనకి జ్ఞానము అనేది ఉండాలిగా. వంట వండాలన్నా అది ఎలా వండాలి, ఏ వస్తువులు కావాలి, ఎంతమందికి ఎంత వండాలి, ఈ జ్ఞానం ఉండాలి. అలా ప్రతిదీ కూడా జ్ఞానశక్తి సరస్వతి. ఆ జ్ఞానశక్తి సరస్వతి. మనకున్న జ్ఞానాన్ని ఇతరులకి చెప్పాలి అంటే వాక్ శక్తి ఉండాలి, మాట్లాడగల శక్తి. కనుక వాక్ శక్తి సరస్వతి అని చెప్పారు. ఈ సరస్వతీ దేవిని మనం ఎలా పొందుతాము అంటే పుస్తకాలు, శాస్త్రాలు అధ్యయనం చేయడం. కనుక పుస్తక రూపిణి సరస్వతి అన్నారు, శాస్త్ర స్వరూపిణి సరస్వతి. మరి ఎలా ఆరాధిస్తామంటే ఒక విగ్రహం ఉండాలి కదా, విగ్రహ రూపి సరస్వతి అన్నారు. ఇన్ని విధాలుగా మనం సరస్వతి మాతను ఆరాధించే సంప్రదాయాన్ని మహర్షులు మనకి అలవాటు చేశారు. సరస్వతీ దేవిని భారతి అని అంటాం కదా. భా అంటే భా టు షైన్, ప్రకాశించడం, వెలుగు, కాంతి. వెలుగుతో, జ్ఞానంతో, కాంతితో ప్రకాశించే తల్లి భారతీదేవి. అలాగే ఆవిడని ఆరాధించే మనమందరము అందుకే భారతీయులం. భారతిని ఆరాధిస్తాం కనుక, అంటే జ్ఞానాన్ని అపేక్షిస్తాము, జ్ఞానాన్ని కోరుకుంటాము కనుక మనం భారతీయులం. జ్ఞానమునందు, వెలుగునందు ఇష్టము, అభిరుచి, రతి కలవాళ్ళము. బిభర్తి ఇది భారతి అన్నారు. అంటే బిభర్తి అంటే భరిస్తుంది, మనందరినీ కాపాడుతోంది, మనకి తిండి పెట్టి జ్ఞానాన్నిచ్చి ముక్తినిచ్చి పోషిస్తున్న పోషక తల్లి అమ్మ సరస్వతీదేవి. భారతి భరతాశ్రిత అన్నారు. కనుక భారతీదేవిని మనమందరం కూడా ఆశ్రయించి ఉంటాము. మన భారతీయులది యజ్ఞ సంస్కృతి, మనం అగ్ని ఆరాధకులమని చాలా సార్లు చెప్పుకున్నాం కదా. కనుక సరస్వతీదేవి యజ్ఞ స్వరూపిణి. వేదము యజ్ఞం దథే సరస్వతి అని చెప్పింది. అంటే యజ్ఞ స్వరూపిణి కనుక మనం సరస్వతీదేవిని భారతి అని అన్నాము. యజ్ఞ స్వరూపిణి భారతి అంటే. వేదాలలో మనకి ధేనువాగధీశ్వరి దేవి మంత్రం ఉంది. ఆ మంత్రాన్ని జపించిన వారికి అమ్మవారుట స్వాధీనమయ్యి కోరినవిస్తుందిట. దేవీం వాచం అజనయంత దేవాహ తాం విశ్వరూపాహ పశవో వదంతి సానో మంద్రేషు మూర్జం దథాన ధేనుర్వాగస్మాన్ ఉపతుష్టుతైతు అని ప్రార్థించి దేవతలందరూ కూడా వాగ్దేవతను సృష్టించారట. విశ్వరూపులైన ప్రాణులు, మానవులు, పశుపక్షాది జంతువులు అందరూ కూడా ఆ వాక్కుని పలుకుతున్నారట. ధేనుర్ వాక్ అన్నారు. ధేనుకు అంటే ఆవు అని చెప్పుకుంటాము, ధేనుకు అంటే వాక్కు. వాక్కే సరస్వతి. అంటే సరస్వతి మాత ఈ వాక్కులు కామధేనువులాగా
మనకి సర్వాన్ని ఇవ్వగల శక్తి కలిగి ఉంటాయి. మంచి మాటలతో నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు. తప్పు మాటలు మాట్లాడితే నోరా వీపుకు దెబ్బలు తాకే అని అంటారు. ఇలా మంచి మాటలు, వాచా కా దరిద్రత, ఏమైనా డబ్బు లేకపోవచ్చు, వస్తువు లేకపోవచ్చు, ప్రేమగా 4 మాటలు మాట్లాడి అనునయించడానికి ఏం దరిద్రం ఉంది? లేదు కదా. ఈ శక్తినంతా ఇచ్చేది వాక్ శక్తి సరస్వతీదేవి. అలా మనని పోషిస్తోంది కనుక భారతీదేవి అన్నారు. మనకి శ్రీమద్ భాగవతంలో గోపికా గీతాలు, భ్రమర గీతాలు ఉన్నట్టుగా ఉపనిషత్తులలో సరస్వతీమాత గురించిన స్తోత్రాలే కాకుండా మహాభారతంలో భారతీ గీతాలు అని ఉన్నాయి. అంటే సరస్వతి గీతాలు, భ్రమర గీతాల్లాగా గోపికా గీతాల్లా సరస్వతి గీతాలు ఉన్నాయి. వాటిని పారాయణ చేస్తే చిత్తశుద్ధి కలుగుతుంది. ఇంకా మన దేశంలోని కవులు, కళాకారులు అందరూ సరస్వతి ఉపాసకులే అని చెప్పుకున్నాం కదా. పిల్లల మర్రి పినవీర భద్రుడు అనే తెలుగు కవి వాణి నా రాణి అన్నాడు. నా రాణి అంటే నా భార్య. భార్య ఎంత ఒబీడియంట్ గా ఉంటుందో అలా సరస్వతి మాత తల్లి భార్య లాగా కూడా ఆవిడ. ఆయన రాణిట అంటే ఆయనకి ఎంత భక్తి ప్రపత్తులు, నమ్మకము అమ్మవారి మీద, ఎంతటి భాష మీద పట్టు ఉంటే అలా స్టేట్మెంట్ ఇవ్వగలుగుతారు, అలా చెప్పగలుగుతారు. వాణి నా రాణి అన్నారు ఆయన. అంత గొప్పవారు ఆయన. అంటే సరస్వతి ఉపాసకులు కనుక అలా అనగలిగారు. అమ్మవారిని తల్లిగా చూస్తారు, చెల్లెలుగా చూస్తారు, కూతురుగా చూస్తారు, కానీ ఈయన మాత్రము నా రాణి అనగలిగారు. రాణి అంటే నేనేం చెప్తే దాన్ని వింటుంది అనే అర్థం మాత్రమే మనం గ్రహించాలి తప్ప తప్పు భావాలను ఎప్పుడు కూడా తీసుకోకూడదు. కవులు చెప్పిన మన దేశంలో ఇంకా వీళ్ళేగాక చాలా మంది, ఇంకా పోతనామాచ్యుల వారిది మనం చూసాము. శ్రీనాథ కవి సార్వభౌముడు ఎంత అద్భుతమైన పద్యాలు చెప్పాడో సరస్వతి మాత మీద. అలా ఎందరో. శ్రీనాథ కవి సార్వభౌముడు చింతామణి సరస్వతి ఉపాసకుట్ట. అంటే సరస్వతీదేవి అనేక రకాల అవతారాల్లో ఉందనుకున్నాం కదా. సర్వార్థ సాధక చింతామణి సరస్వతి. కోరిన కోర్కెలన్నిటినీ నెరవేరుస్తుంది ఆవిడ. ఇందు చందన కుంద మందార సార చరణ అనంటూ అద్భుతమైన శ్లోకాలతో అమ్మవారిని ఆయన వర్ణించాడు, సరస్వతీదేవిని. ఇలా మానవులందరూ కూడా విశేషంగా విద్యార్థులు, జ్ఞానం కావాలనుకునే ప్రతి ఒక్కళ్ళు సరస్వతీదేవిని ఉపాసించాలి. మాఘ శుద్ధ పంచమి నాడు శ్యామల నవరాత్రుల్లో 9 రోజులు, శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రం రోజున, సప్తమి తిథి అమ్మవారికి ఇష్టం గనక ప్రతి సప్తమి తిథి నాడు, ప్రతి నెల పంచమి తిథి నాడు కూడా, సప్తమి తిథిన మూలా నక్షత్రం రోజున సరస్వతి మాతను విశేషంగా పూజించాలి. రోజు మామూలుగా పూజించిన విశేష పూజలు ఆ రోజుల్లో చేయాలి. సరస్వతీం శుక్లవర్ణం వీణా పుస్తకధారిణీం సుస్మితాం సుమనోహరాం సురగణై సుపూజితాం కోటి చంద్ర ప్రభాం దేవీం ధ్యాయే దీప్సిత సిద్ధయే. నా ఈప్సితాలు సిద్ధించడానికి ఇలా అమ్మవారిని ఆరాధిస్తున్నాను. అమ్మవారు ఎలా ఉందిట? తెల్ల కలువలతో, తెల్లని పూలతో, మల్లెలు, మొల్లలు, సన్నజాజులు, విరజాజులు, దొంతర మల్లెలు, నందివర్ధనాలు, తెల్ల మందారాలు, పారిజాత కుసుమాలు, వీటిలాగా అమ్మవారు ఉందిట. వాటితో అమ్మవారిని మనం ఆరాధించాలి. మాలలు కట్టి సమర్పించాలి సరస్వతీదేవికి. ఇంకా అమ్మవారికి ఇష్టమైన పదార్థాలను నైవేద్యంగా పెట్టాలి. అమ్మవారికి ఏది ఇష్టము అనంటే భక్తితో, భక్తులు ఏది పెట్టినా ఏ దేవుడికైనా ఇష్టమే. కానీ అమ్మవారికి ఇష్టమైనవేవి ఎలా పూజించాలి అన్నది కూడా పద్ధతి మనకి చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ. మనందరికీ కూడా అంటే మొట్టమొదట్లో ఆయన 14 శ్లోకాలతో కవచం రచించి అమ్మని స్తోత్రించి అమ్మవారిని పూజించి లోకానికి సరస్వతీదేవిని ఇలా పూజించండి అని మార్గాన్ని నిర్దేశించారు. పరమాన్నంచ గోఘృతం నారికేళం తదుదకం కసేరు మూల మాద్రకం పక్వరంభాఫలం చ ఆర్ద్రముద్గాశ్చ సమర్పయేత్ అని చెప్పారు. అంటే ఆవు నెయ్యితో వండిన పరమాన్నము, కొబ్బరి నీళ్లు లోపలున్నవి, ఒక విధమైన గరిక అమ్మవారికి ఇష్టం. గరికల్లో అనేక రకాలు, ఒక గరిక అమ్మవారికి ఇష్టం. అల్లంతో చేసిన పదార్థాలు ఇష్టంట.
పండిన అరటి పళ్ళు, చక్కని పళ్ళు, నానబెట్టిన పెసరపప్పు అంటే వడపప్పు పానకము మనం సమర్పిస్తుంటాం కదా, ఇవన్నీ కూడా నైవేద్యంలా పెట్టాలి. సుగంధ శుక్ల పుష్పంచ చందనం ధవళ వస్త్రం శంఖ మౌక్తిక స్రజం సమర్పయేత్ అన్నారు. పూజించాక అమ్మవారికి సుగంధ భరితమైన తెల్లని పూలను, పూల మాలలను, తెల్లని చందనం సుగంధంగా ఉంటుంది. తెల్లని అంచు ఎరుపు గాని ఆకుపచ్చ కానీ ఉన్న అంచున్న తెల్లని వస్త్రాలు, పట్టు పీతాంబరాలు అమ్మవారికి ఇవ్వాలి. శంఖము తెల్లగా ఉంటుంది. తెల్లనివన్నీ అమ్మవారికి సమర్పించుకోవాలి. శంఖము, ముత్యాల మాల, ముత్యాల అమ్మవారికి చాలా ఇష్టం. ఇలా అన్ని తెల్లనివే. ఎందుకు అంటే సరస్వతీదేవికి ఎందుకు ఇలా సమర్పిస్తారు అంటే, తెలుపు అనేది వెలుగుకి ప్రతీక, జ్ఞానానికి ప్రతీక, శుద్ధ సత్వ గుణానికి ప్రతీక. అమ్మవారు తర్వాత నిర్మలత్వానికి, స్వచ్ఛతకు, ట్రాన్స్పరెంట్ అంటారే, ఆ ఏ కల్మషము లేకుండా అలా ఓపెన్ గా ఉండడం అంటే, చక్కగా ఏది ఉంటే దాన్ని, ఏ భావన ఉందో అది మాటల్లో మాట్లాడడం, ఏది మాట్లాడతామో అది ఆచరణలో చూపించడం, అది పారదర్శకత్వం. అది అమ్మవారికి ఇష్టం. దానికి ప్రతీక తెలుపుదనం. శుద్ధ సత్వానికి ప్రతీక కనుక అమ్మవారు శుద్ధ సత్వ స్వరూపిణి కనుక అది మనకి రావాలంటే వీటితో అమ్మను పూజించాలి. ఇలా అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి భక్తి శ్రద్ధలతో ఆరాధించి త్వమేవ శరణం మమ అని వేడుకుంటే అమ్మవారు మనకి జ్ఞానాన్నిచ్చి మనందరినీ కూడా తరింపజేస్తుంది. సరస్వతి త్వయం దృష్ట్వా వీణా పుస్తకధారిణి హంసవాహన సమాయుక్త విద్యాదానకరీ మమ ప్రథమం భారతీ నామ ద్వితీయం చ సరస్వతి తృతీయం శారదాదేవి చతుర్థం హంసవాహని పంచమం జగతి ఖ్యాతం షష్టం వాగీశ్వరీ తథా కౌమారీ సప్తమం ప్రోక్తం అష్టమం బ్రహ్మచారిణి నవమం బుద్ధిదాత్రీ చ దశమం వరదాయిని ఏకాదశం క్షుద్రఘంటా ద్వాదశం భువనేశ్వరి బ్రాహ్మీ ద్వాదశ నామాని త్రిసంఖ్యాం యః పఠేన్నరః సర్వసిద్ధికరీ తస్య ప్రసన్నా పరమేశ్వరి సా మే వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూపీ సరస్వతి. ఇది శ్రీ సరస్వతి ద్వాదశ నామ స్తోత్రం. చాలా చాలా చక్కగా వివరించారు అమ్మవారి యొక్క విశేషాలు. సరస్వతి అమ్మవారి యొక్క విశేషాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. వీడియోని నేను మొదట్లోనే చెప్పాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూస్తేనే మనకి విషయం బోధపడుతుంది. అమ్మని ఎలా ఆరాధించాలో, అలాగే ఆరాధించడం వల్ల కలిగే లాభాలు ఏమిటో తెలుస్తాయి. వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి వీడియో ద్వారా మళ్ళీ కలుద్దాం. నమస్తే.